ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ప్రతి రాత్రి మనము లెంట్ డేస్లో యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణమును గూర్చిన ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనం ఎలా యేసు ప్రభు శిలువ మరణములో నెరవేర్చబడ్డాయో మనం అనుదినము చూస్తూ వస్తున్నాం. గడిచిన రెండు భాగాల్లో కూడా ఇస్కరియోతు యోధా గారిని గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇస్కరియోతు యోధాని గారంటున్నావేంటండి అనొచ్చు. ఆయన కూడా అపోస్తలుడే, ప్రభువారి ద్వారా అభిషేకించబడి అధికారము పొందినటువంటి అపోస్తలుడు. చివరిలో తనను మనం ఎందుకు గౌరవించాలో కూడా చెప్తాను. ఇది తనను గూర్చి చివరి ఎపిసోడ్ లేక చివరి భాగం మనం జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12-13 వచనాలని చదువుకుందాం. చూడండి. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము ప్రవచన వాక్యము. యేసు ప్రభు వారి యొక్క మరణమును గూర్చినటువంటి ప్రవచనము. యేసు ప్రభు వారు 30 వెండి నాణ్యములకు అమ్మబడడం, ఇది ప్రవచనం. అదే ధనముతో మరలా వారు ఏం చేశారో అనేది కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి 13వ వచనంలో, ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కొమ్మరికి పారవేసి తిని. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇస్కరియోతు యోధాని గూర్చి మనం ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ ఇస్కరియోతు యోధామత ప్రవీణుడు, యోధామత అభిమాని, యూదుడు. యూదుల కొరకు చెప్పబడినటువంటి యోధా జనాంగము కొరకు ప్రవచించిన ప్రతి ప్రవచనము ఆయనకు తెలుసు. యోధా ప్రజలు కనిపెట్టినటువంటి మెస్సియా కొరకు ఈయన కూడా కనిపెట్టాడు. యోధా ప్రజలు కనిపెట్టిన రక్షకుని కొరకు ఇతను కూడా కనిపెట్టాడు. యోధా ప్రజల విమోచన కొరకు ఈయన కూడా కనిపెట్టాడు. ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా ఈయనకు తెలుసు. మరి ఎందుకు ఇప్పుడు యేసు ప్రభు వారిని అప్పగించవలసి వచ్చింది అనేటువంటి సత్యం మనకు బోధపడుతూ ఉంది. యేసు ప్రభువుని గూర్చినటువంటి ప్రతి ప్రవచనము ఒక్కొక్క భాగంలో మనం చూసాం. ఆయన జననమును గూర్చి చివరికి మరలా ఆయన నజరేతుకు చేరే వరకు ప్రతి ప్రవచనం క్రిస్మస్ సమయాల్లో మనం వాటి నెరవేర్పు చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు శిలువ మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు, యేసు ప్రభువారు శిష్యులను ఏర్పరచుకోవడం, వారిలో ఒకరు ప్రభువుని అమ్మడం, ఆ వచ్చిన డబ్బులతో పొలమును కొనడం, యేసు ప్రభువారు ఎవరి సమాధిలో ఉంచబడతాడో, ఎవరి మధ్యలో సిలువ వేయబడతాడో, ఆయన వస్త్రములను ఎలా అమ్ముతారో, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిని ప్రక్కలో పడవడం, యేసు ప్రభు వారు
పునరుద్ధానుడు అవ్వడం, ఇవన్నీ కూడా ప్రవచనాలు ఒక్కొక్కటిగా మనం చూస్తూ వస్తున్నాం. గడిచిన ఆ 2 భాగాలలో ఇస్కరియోతు యోధా గారి యొక్క మతాభిమానం ఎంత గొప్పగా ఉందో చూసాం. అతను యూదుల విమోచన కొరకు ఎదురు చూడగా యేసుక్రీస్తు యూదులకు విమోచకుడు, రక్షకుడు, అభిషిక్తుడు అని విశ్వసించి ఆయనను వెంబడించాడు. చివరిలో యేసు ప్రభు ఇతని ఆశలో నీరు గార్చినట్లుగా అతను గ్రహించాడు. ఎందుకు అంటే రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి రోమా రాజ్యమును వినాశనము గావించి ఒక నూతన ప్రభుత్వాన్ని స్థాపించి ఈయనే రాజు అవ్వాలి యేసుక్రీస్తు. అప్పుడే యూదులకు రాజు. ఈయనను కూర్చున్నటువంటి ప్రతి భాగము ఆ రీతిగా ఆయన ఊహించాడు, ప్రవచనాలు చదివి గ్రహించాడు. కానీ ఇక్కడ మార్పు వేరుగా ఉంది. బాప్తిస్మా యోహాను గారు కూడా అలాగనే కదా, ఆయన కూడా విశ్వసించాడు కదా, నమ్మాడు కదా. చివరిలో ఆయనకి అనుమానం వచ్చింది కదా. అలాగనే ఇప్పుడు ఇస్కరియోతు యోధా గారికి కూడా అనుమానం వచ్చింది. ఈయన రాజ్య స్థాపన చేసి రాజుగా పరిపాలిస్తాడు, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాడు అనుకుంటే ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఈయనతో మనకి కుదిరేది కాదు అని నిరాశ చెందినప్పుడు సాతాను తనలోనికి వచ్చాడు. నిన్నటి భాగంలో మనం చూసుకున్నాం. సాతాను యోధాలో ప్రవేశించడానికి ఇతడు అవకాశమని ఇచ్చాడు. నీలో సాతానుడు వచ్చాడు అంటే నీవు అవకాశం ఇస్తేనే. నీవు అవకాశం ఇవ్వకుండా నీలోకి సాతానుడు ప్రవేశించలేడు. అవన్నీ కూడా నిన్నటి దినాన మరి భాగంలో చూసాం. ఈ దినాన అతను నిరాశపడి ఏం చేశాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నిరాశపడ్డాడు, నిస్పృహలో. ఇప్పుడు ఏం చేయాలా ఏం అర్థం కాలేదు. తనలోనికి ప్రవేశించినటువంటి ఆ సాతానుడు ఈయనను ప్రేరేపించాడు. నీ కోరిక తీరదు, నీ ఆశలు భంగమైపోయినాయి. అటు చూస్తే ప్రభుత్వం యోధామత ఆ ప్రవీణులు ఉన్నారు, యోధామత నాయకులు ఉన్నారు. వారు నిన్ను ఎప్పుడెప్పుడు పట్టుకోవాలని చూస్తున్నారు. ఎందుకు? మతాభిమానిగా ఉండి మతానికే ఎదురు తిరిగావు. ఇప్పుడు యాజకులు, ప్రధాన యాజకులకి ఎదురు తిరిగాడు, ప్రభుత్వానికి ఎదురు తిరిగాడు, ఎదురు తిరిగిన గ్రూపుల్లో చేర్చబడ్డాడు. కాబట్టి ఇప్పుడు వారికి మంచి అవ్వాలంటే నేనేం చేయాలి అని యేసు ప్రభుని వెతుకుతున్నారు కనుక యేసు ప్రభునే వారికి అప్పగించితే సరిపోద్ది అని వారిని యేసుకి ఎలా అప్పగించాలో అనేటువంటి ప్లాన్ అంతా ఇస్కరియోతు యోధానే ఇచ్చింది. వారందరూ ఎలా పట్టుకోవాలి ఆయన్ని? పగల పట్టుకుందామంటే 1000 మంది ప్రజలు ఉంటున్నారు, రాత్రి బంధిద్దామంటేనేమో ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు అని వారు ఆలోచిస్తూ ఉండగా ఈ మంత్రాలన్నీ ఇస్కరియోతు యోధా అనే వారికి చెప్పాడు, ఎక్కడ పట్టుకోవచ్చు, ఎలా పట్టుకోవచ్చు అని. ఇప్పుడు వారి దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరికి వచ్చి వారితో మంత్రాలు చేసి, యేసుని నేను మీకు అప్పగిస్తాను, నాకెంత ఇస్తారు అని కూలి మాట్లాడుకుంటే వారు సంతోషించారంట. ఇప్పుడు మనము ప్రవచనాన్ని చదివాం. జకరియా ప్రవక్త 11వ అధ్యాయం 12వ వచనంలో ప్రవచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. 10వ వచనాన్ని చదువుతున్నాను. సౌందర్యమ్మను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరిచి తిని. ఏం చేశాడంటేనా? సౌందర్యమ్మను కర్రను. ఇక్కడ కర్ర, సౌందర్యం అనే కర్ర యేసుక్రీస్తుకు పోల్చబడింది. ఇంకా పై వచనాల్లో చదివితే యేసుక్రీస్తుని కాపరిగా 2 కర్రలను తీసుకొని నేను గొర్రెలను మేపి తిని అని చెప్పబడుతూ ఉంది.
అంటే 2 కర్రలు, ఒక కాపరి చేతిలో ఒక కర్రే ఉంటుంది. కాపరి చేతిలో గొర్రెను గాయాలంటే ఒక కర్రే ఉంటుంది. ఇక్కడ జకర్యా అంటున్నాడు 2 కర్రలను తీసుకొని అన్నాడు. 2 కర్రలతో కాపరి గొర్రెలను మేపుతున్నాడంట, కాస్తున్నాడంట. ఏమిటి ఆ 2 కర్రలు అంటే యేసు ప్రభువారి యొక్క సిలువను గూర్చి. అలాగనే వాస్తవంగా కాపరి చేతిలో 2 కర్రలు ఉంటాయి. మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. చూస్తే ఒకవేళ నేను చెప్పేది వాస్తవం అంటారు. ఏ గొర్రెలు కాసే కాపరి దగ్గరైనా సరే 2 కర్రలు ఉంటే చూడండి. ఒక కర్రేమో భుజాన ఉంటుంది, ఒక కర్రేమో చేతిలో ఉంటుంది. చేతిలో ఉన్న కర్రతో గొర్రెలను కాస్తాడు, అదుపు చేస్తాడు, వాటిని అదలిస్తూ ఉంటాడు. మార్గము తప్పిన వాటిని ప్రక్కకు తోలుతూ ఉంటాడు మార్గంలోనికి. అది కుడి చేతిలో ఉన్న కర్రతో. ఎడమ చేతిలో ఉన్న కర్ర భుజం మీద ఉంటుంది. ఆ కర్రకి ఏముంటుంది? గొడ్లు ఉంటుంది. ఆ కర్ర గొడ్లు ఉంటుంది. ఈ కర్రతో వాటిని మేపుతాడు. ఎత్తైనటువంటి వృక్షానికి ఈ గొర్రెలు మేసే మేత ఉంటే వాటికి అందకపోతే ఇతను ఆ కర్రతో ఆ కొమ్మలను నరికి వాటి ముందేస్తాడు, లేకపోతే వంచి ఆహారాన్ని అందిస్తాడు. ఒక కర్ర మేపడానికి, ఒక కర్ర కాయడానికి. 2 కర్రలు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, సౌందర్యమును కర్రను తీసుకొని నేను ప్రజలతో నిబంధన చేసినటువంటి కర్ర అది. ప్రజలతో నిబంధన చేస్తే ఆ నిబంధనను నేను భంగము చేశాను అంటున్నాడు. నిబంధన మందసం, నిబంధన కర్ర, నిబంధన చేయబడినటువంటి వాగ్దాన పుత్రుడు యేసు ప్రభువు. ఇప్పుడు ఆ కర్రను విరిచివేస్తాను, నేను నిబంధన తొలిచి వేస్తాను. నా కూలి ఎంత ఇస్తారు అడిగితే వారంట 30 వెండి నాణ్యములను తూచి నా కూలీ కొరకై వారు ఇచ్చారు అన్నాడు. జకర్యా ప్రవక్తకి ఎవరు ఇచ్చారు కూలి? ప్రవక్త గారి విషయంలో మనం చూస్తే ఆయన ఎవరి కింద కూలీ చేశాడు, ఎవరు కూలీ ఇచ్చారు? ఆయనను గుర్చి కాదు, ఇది ప్రవచనం. 100 సంవత్సరాల తర్వాత జరగబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమునకు ముందుగా ఇస్కరియోతు యోధాను గూర్చిన ప్రవచనం. ఆ కూలి నేను తీసుకొని వెళ్ళి ఏం చేశాడంట చూడండి, ఏమంటున్నాడు? యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా. ఇప్పుడు ఆ కొమ్మరివాణి పొలమును కొనడానికి ఆ 30 వెండి నాణ్యాలు పడేయమని ఎవరు అక్కడ జకర్యా గారిని ప్రేరేపించింది? యెహోవా. ప్రవచనం అదంతా దేవుని ఏర్పాటిది. తన కుమారుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. కుమారుడు ఆ సిలువలో శ్రమ అనుభవించడం తండ్రి చూస్తూనే ఉన్నాడు. తండ్రికి ఇష్టమైంది కాబట్టి అప్పగించువాణిని ఒకరిని దేవుడే ఏర్పరిచాడు. అప్పగించేవాడు కావాలి కదా. అతడు పుట్టని ఎడల ఇప్పుడు ఒకవేళ మనం అనుకుందాం యోధా చెడ్డవాడు అనుకుందాం. యోధా అనే పుట్టలేదనుకో, పుట్టకపోతే నేను పుట్టకపోతే నేను మొగుడు దొరకలేదు అన్నాడంట ఒక ఆయన. నేను పుట్టబట్టి నేను చేసుకున్నా, నేను పుట్టకపోతే నీకు మొగుడు ఎక్కడి నుంచి వస్తాడంటే ఉంటారు దేవుడు రాసి పెడితే. ఇప్పుడు యోధానే పుట్టలేదనుకో, యేసు ప్రభుని అప్పగించే వాళ్ళు ఉంటారా? అప్పగించకపోతే సిలువేయబడ్డా, సిలువేయబడకపోతే రక్షణ వచ్చేదా? లేదు. కాబట్టి దేవుడే అతను పుట్టించాడు. ఇప్పుడు వాగ్దానం ప్రవచనం ఏమిటి అంటే యెహోవా అంటున్నాడు అంటే ఎంతో అబ్బురమ్మతో ఆ ధనమును తీసుకొని వెళ్ళి కొమ్మరవాని పొలమునకు పారేయ్ అన్నాడంట దేవుడే. అవును, ఇక్కడ ఇస్కరియోతు యోధా సాతాను ప్రేరేపణ చేత యేసు ప్రభుని అప్పగించడానికి కూలి మాట్లాడుకున్నాడు.
మాట్లాడుకున్న తర్వాత యేసు ప్రభువుని చిత్రహింసలు పెడుతున్నారు, ఆయనని కొరడాలతో కొడుతున్నారు, ముండ్ల కిరీటం పెట్టారు, ఇంతగా బాధిస్తున్నారు అని ఈయనకు తెలిసి వెళ్ళి చూస్తే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన భయంకరమైన పరిస్థితిలో ఉంటే అప్పుడు ఆయన చూడండి 27వ అధ్యాయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇక్కడ ఒక మంచి మాట చూడండి. మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాము, కానీ ఇస్కరియోతు యూదా గారిని గురించి ఇక్కడ ఒక మంచి మాట మనం చదువుతాం. చూడండి 3వ వచనం నుండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి ఏం చేశాడంటేనా, పశ్చాత్తాపపడ్డాడు. యేసు ప్రభుని అప్పగించాడు, అమ్మేశాడు. యేసు ప్రభుని చిత్రహింసలు పెడుతున్నారు. ఆ చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆయన ఎన్ని చూశాడు. ప్రేతోర్యమను మందిరములో ఆయన బంధించారు. ఆయనను బంధించి కొరడాలతో కొడుతున్నారు సైనికులు, అపహాసిస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు అవన్నీ చూసి తట్టుకోలేకపోయాడు ఆయన. ఇప్పుడు ఆయనలో సాతానుడు పక్కకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? పశ్చాత్తాపడ్డాడు. నాకు ఒక అబ్బాయి తెలుసు, అంటే అందరు అబ్బాయిలు తెలిసిలే కానీ నాకు తెలిసిన అబ్బాయి వెరైటీ అబ్బాయి. ఆ అబ్బాయి ఒక సరివి మెల్లితో భార్యను కొడతాడు. పెద్ద కర్ర కూడా కాదు, మళ్ళీ ఆ మంచం అవతల ఆమె ఉంటుంది, మంచం అవతల ఏనుంటాడు. ఆమెను కొడతా ఉంటే ఆమె తిరుగుతూ ఉంటుంది, మంచానికే తగులుతాయి దెబ్బలన్నీ. బయటకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఏందో అట్టకుండా ఉంటే ఇలా అమ్మాయిని కొట్టాను పాస్టర్ గారు, నాకు చాలా బాధ వేసింది పాస్టర్ గారు. ఆ అమ్మాయిని కొట్టాడంట. ఆ దెబ్బలన్నీ మంచానికే తగిలిని. ఆమె పెద్ద పెద్ద కేకలు పెట్టింది, వచ్చి పశ్చాత్తాపడుతుంటాడు. అలా కాదు, ఇప్పుడు ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపం అది కాదు. కొంతమంది మహాతల్లులు ఉంటారు, చాలా మంచోళ్ళు, పిడిగుద్దులు గుద్దుతున్నా శబ్దం బయటికి రానియరు తెలుసా. బయటికి ఎట్ట గుద్దుతారో వాళ్ళు, భర్తలు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళ అటు గుద్దిన వాళ్ళు. దరిద్రపోడాడు పిడిగుద్దులు గుద్దుతే నోరెత్తబాకు అంటుంటాడు, మళ్ళీ కొడతానే నోరెత్తకూడదంట, దెబ్బ సురుగు తగిలి తేడవరా ఏడుస్తాడు. ఇతను ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించే వరకు సాతాను తనలో ఉన్నాడు. వినండి అందరూ, సాతాను ఏ పని చేయాలనుకున్నాడో ఆ పని చేపించే వరకు యూదాలో ఉన్నాడు. సాతాను ఉన్నంతసేపు కన్ను మిన్ను కనపడదు ఎవరికి. యూదా కూడా సాతాను తనలో ఉన్నంతసేపు అతడు ఎవరిని లెక్క చేయలేదు. యేసు ప్రభుని అప్పగించిన తర్వాత సాతాను ఏం చేసిందంటే, ఇక నా పని అయిపోయిందిరా, నిన్ను వాడుకున్నా, ఎవరినైతే అప్పగించాలనుకున్నానో నీ ద్వారా అప్పగించేశాను, ఇక నాకు ఏ పని లేదు, నీతో పని లేదు, ఎవరితో పని లేదని బయటికి వెళ్ళిపోయింది. సాతాను ఎప్పుడు తనలో నుండి బయటికి వెళ్ళిపోయాడో ఇతడికి ఇప్పుడు మానవ మనస్సు వచ్చింది. మానవ మనస్సు ఎలా వచ్చిద్దండి అనుకుంటారు మీరు, ఎలా వచ్చిద్దండి అనుకుంటారు. నెబుకద్నెజరుకి ఏమయ్యాడు? గడ్డి మేశాడు, పశువులాగా అడవిలోకి వెళ్ళి, అంటే పశువు మనస్తత్వం. తర్వాత మరలా అతడు దేవుడు క్షమించినాక బాగుపడ్డాక మానవ మనస్సు మరలా అతనికి వచ్చింది. ఇప్పుడు దాకా నేను గడ్డి తిన్నానా, పొలంలో మేశానా అనుకుని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాలో నుండి సాతాను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మానవ మనస్సు వచ్చింది. అయ్యో, నేను అప్పగించింది ప్రభువుని, నా గురువు గారిని నేను అప్పగించానా, ఆయన నన్ను అభిషేకించాడే, అపోస్తలులలో చేర్చాడే, నాకు అధికారం ఇచ్చాడే, ఎన్ని అద్భుతాలు చేసే అధికారం ఇచ్చాడే నాకు, నేను ఆయన్ని అప్పగించానా, నేనేంటి ఆయన్ని అప్పగించడం ఏంటని పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడి
తాను తీసుకున్నటువంటి డబ్బులు మరలా తిరిగి ఇవ్వడానికి అతడు ఎంత ఏడ్చుంటాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఏడ్చాడో పశ్చాత్తాపడ్డాడు. ఈ సమయంలో మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. నేను పేర్లు చెప్పలేనే కానీ ఉదాహరణ చెప్తా. పెళ్లి చేసుకున్న ప్రతి యవనస్తుడు కట్నాలు తీసుకుంటాడు. వాళ్ళందరిని గురించి కాదు నేను చెప్పేది. ఒక అబ్బాయి మన దగ్గరే, మన ఏరియాలోనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునే సమయంలో 30,000 కట్నం ఇచ్చారంట. 30,000 కట్నం తీసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయికి 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎదిగారు. ఓ 10-15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి ప్రభువుని అంగీకరించాడు. మందిరానికి వెళ్తున్నాడు. మందిరంలో అతడు వాక్యం వింటూ ఉండగా, ఆత్మీయంగా స్థిరపడుతూ ఉండగా సేవకులు వాక్యం ద్వారా మాట్లాడారంట. నీవే ఒకవేళ వివాహం చేసుకునే ముందు నీకు తెలియక నీవు కట్నాలు తీసుకున్నావేమో, అది తప్పు క్రైస్తవునిగా. నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి నువ్వు తీసుకున్న కట్నం ఇచ్చేసి రావాలి అని చెప్పాడంట. చెబితే అతను ఆ వాక్యానికి లోబడి ఆ 30,000 తీసుకొని నాకు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు మీరు వస్తారా అన్నాడు. ఎక్కడికి అంటే మా అత్తగారి దగ్గరికి వెళ్తున్నానండి అన్నాడు. వెళ్ళు, మీ అత్తగారి దగ్గరికి వెళ్తే నేను పక్క ఏడే కదయ్యా నేను కూడా ఉంటుంది అంటే కాదండి అన్నాడు. రమ్మన్నాడు. సరే వెళ్ళాం. వాళ్ళ అత్తగారిని నిలబెట్టి వాళ్ళ అత్త కాళ్ళు పట్టుకొని, అంత రోజులో నేను తెలియక మీ దగ్గర కట్నం తీసుకున్నా, ఇప్పుడు వాక్యం ద్వారా నేను హెచ్చరించబడ్డా, తీసుకోవడం తప్పు అంట. ఇప్పుడు తెలిసింది నాకు. ఈ 30,000 సమకూర్చడానికి నాకు 5-6 నెలలు పట్టింది. ఇల్లు జరుపుకుండా మరలా ఈ సమకూర్చాను. ఇగో మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఇచ్చి క్షమాపణ అడిగి వెళ్ళాడు. అది క్షమాపణ అంటే. ఒక వ్యక్తిలో మార్పు రావడం అంటే అది. ఇప్పుడున్న వాళ్ళు అనుకో, ఇచ్చింది చాలక ఇంకా పండగకేమి ఇచ్చారు, పండగకేమి ఇస్తారంట, ఇంకేమి ఇస్తారంట అని అల్లుళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు కదా. అలా కాదు. అందుకే వాక్యానుసారంగా జీవించాలి. ఇస్కరియోతు యూద సాతాను ఉన్నంతసేపు కన్నుమిన్ను కనపడకుండా ఉన్నాడు. ఇప్పుడు సాతాను తన పని తాను చేసి వెళ్ళిపోయింది ప్రక్కకి. ఇప్పుడు అతను మానవ మనస్సు వచ్చింది. అందరూ అన్నారు, రే దుర్మార్గుడా, నిన్ను అపోస్తలత్వంలో చేర్చి నీకు అభిషేకం ఇచ్చి అధికారం ఇస్తే అన్ని గొప్ప కార్యాలు చేశావు, యేసు ప్రభు ప్రక్కనే కూర్చుంటావు, ఎప్పుడు దుర్మార్గంగా చేసావు, ప్రభుని అప్పగించావు. అయ్యా నాకు తెలియక నేనేదో తప్పు చేశాను అని ఆ వెండి నాణ్యాలు మూట పట్టుకొని పశ్చాత్తాపపడి ఏడ్చి, ఇప్పుడు అతను చేయవలసింది ఏంటంటే పశ్చాత్తాపడితే ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. పశ్చాత్తాపడితే ఎక్కడికి వెళ్ళాడు అంటే ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వాడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఇది అతను చేసిన తప్పు. మానవ మనసు వచ్చింది, ప్రభుని అప్పగించినందుకు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. క్షమించమని అడగకుండా ఉంటాడా? పశ్చాత్తాపం వచ్చిన వాళ్ళు క్షమించమని అడగకుండా ఉంటారా? క్షమించయ్యా, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నిన్ను అనవసరంగా అప్పగించానయ్యా అని ఎన్నిసార్లు అనుకొని ఏడ్చాడో తెలియదు. పశ్చాత్తాపడ్డాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి అతను సాహసించలేకపోయాడు. ఒకవేళ నేను అనుకుంటున్నా, బైబిల్లో లేదు, నా ఊహ, ఆ పేతోరిమైన మందిరంలో హింసిస్తున్నటువంటి దగ్గరికి ఇతను రానీలేదేమో. వెళ్ళాలనుకుంటే ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదామంటే అవకాశం లేదేమో. ఒకవేళ అవకాశం ఉన్నా ఇతను ముఖం చెల్లలేదేమో. అడుగుతాడు కదా, యోధా నేను నిన్ను శిష్యునిగా చేర్చుకుని అపోస్తలత్వం ఇస్తే నువ్వేంటయ్యా ఇలా చేసావని అడుగుతాడేమో. ముఖం చల్లక ఇప్పుడు అతను ఏం చేశాడంటే, నేను చేసిన తప్పు నేనే సరి చేసుకుంటానని
ఎక్కడ తప్పు చేశాడో అక్కడికే వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకున్నాడు. ఇప్పుడు అక్కడే మరలా వెళ్ళి ఏమంటున్నాడో చదవండి మత్తయి సువార్తలో. ఇప్పుడు అంటున్నాడు ఆయన, అయ్యా ప్రధాన యాజకులు గారు, యాజకులతో అంటున్నాడు, అయ్యలారా, అయ్యా అయ్యా నేను నిరపరాధిని అప్పగించానయ్యా, మీకు నిరపరాధి రక్తమును చిందించి నేను పాపం చేశానయ్యా. ఒప్పుకుంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు నీతిమంతుడని ఒప్పుకున్నాడు, నిరపరాధి అని ఒప్పుకున్నాడు. మరి ఇంతకుముందు ఏం చేశావు అంటే, ఇంతకుముందు ఎవరు? సాతానుడు ఉన్నాడు తనలో, సాతానే ఆ పని చేపించాడు. ఇప్పుడు అంటున్నాడు, నిరపరాధి రక్తమును నేను చిందించానయ్యా, నిరపరాధిని నేను పట్టించా మీకు. ఇప్పుడు అతనే అంటున్నాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు పాడట్లేదు కానీ మీరు క్రితంలో ఒక పాట ఉంది, ఆనాటి యూదులు నిన్ను చంపేరనుకోండి, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతో శ్రీయేసు. యేసు ప్రభుని సిలువేసింది ఎవరు అంటే, ఆనాటి యూదులు వేశారు, వాళ్ళే యేసు ప్రభుని చంపింది అని అనుకున్నా. ఇంతకాలం యూదులు నిన్ను చంపారు అనుకున్నాను. కాదయ్యా, కాదు కాదు కాదు, నా పాప రుణమునకి నీవు సిలువలో బలి అవ్వాల్సి వచ్చింది. అది ఆ పాట. మనము పాపముల నిమిత్తము అతడు మరణము పొందాను. మనం చేసినటువంటి అక్రమ కార్యములను, దోషక్రియలను ఆయన తన భుజం మీద వేసుకున్నాడు. మన కొరకు ఆయన చనిపోయాడే తప్ప ఆయనలో ఏ పాపమునో లేదు. పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైనటువంటి వాడు, ఇంత పరిశుద్ధుడు. ఆయనను అనవసరంగా నేను అప్పగించానయ్యా అని పశ్చాత్తపడి ఏడ్చాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నిరపరాధిని మీకు అప్పగించి ఆయన రక్తమును చిందించింది నేనయ్యా, నాది తప్పు, ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకొని ఆయన వదిలిపెట్టండి. ఇప్పటికైనా ఎందుకు ఇచ్చాడు డబ్బులు చెప్పండి? వదిలిపెట్టమనే కదా. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అప్పగించావు, ఇక ఇప్పుడు విడిచిపెట్టడం కుదరదు, నువ్వేం చేసావు మాకెందుకు అంటే ఈ డబ్బులు తీసుకోండి అన్నాడు. మాకు అవసరం లేదు, అవి నువ్వే ఏమన్నా చేసుకో అన్నారు. నువ్వేమైనా చేసుకో అంటే అతను ఆ డబ్బులు అసలు ఖర్చు పెట్టుకోవడానికి కూడా, పట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లా. ఇప్పుడు ఇతను అంటున్నాడు, ఈ డబ్బులు నాకు అవసరం లేదండి, ఈ 30 వెండి నాణ్యాలు ఇదిగో మీరు తీసుకోండి, ఆయన వదిలిపెట్టండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, భలే ఓడివి, అసలు ఆ డబ్బుతో మాకేం పని, నీతో కూడా మాకు పని లేదు, పో అని ఎట్టేశారు. మేము పాట పాడతాం, ఇదివరకు పాడేవాళ్ళు, ఇప్పుడు మీకు ఎవరికి తెలియదు అనుకుంటా కూడా ఈ పాట. పట్టి ఇచ్చెను 30 వెండి నాణ్యములకై ప్రభు యేసుని హత్య చేయుటకు కొని పోయిరి గొల్గొథాగిరికి ప్రభు యేసుని. పాపికి ఆశ్రయుడే సురక్షకుడు భూమిలో బలిగా మరణించెను పరిశుద్ధుడు పాపమాయనే భారమైన సిలువను
మోసెని, భారమైన సిలువను మోసెని. 30 వెండి నాణ్యాలు అతను ఉంచుకోలేక, సహించలేక పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, పాపాలు ఒప్పుకున్నాడు. నేను పాపం చేశానయ్యా అన్నాడు. నేను పాపం చేశా, పరిశుద్ధిని అప్పగించా, నిరపరాధిని అప్పగించా, ఆయన రక్తాన్ని నేను చిందించాను. ఇప్పుడు ఈ ధనము నాకు వద్దు, మీరు తీసుకోండి అంటే వాళ్ళు అన్నారు, వాటితో మాకు పని లేదు, వెళ్ళిపో అని తలిపేసుకున్నారు. ఇప్పుడు ఆయన వస్తా ఏం చేయాలి, ఇప్పుడు డమ్మును ఈ ధనాన్ని ఏం చేయాలి అని ఆ వెండి నాణ్యాలను తీసుకొని వెళ్ళి దేవాలయం విసిరేశాడు. నాకు అవసరం లేదు, ఇవి నిరపరాధి రక్తమును చిందించిన డబ్బు, ఇది నాకు అవసరం లేదని దేవాలయంలో విసిరేశాడు. ఇక అతడు సహించలేకపోయాడు, బ్రతకడానికి కూడా ఇష్టపడలా. పశ్చాత్తాపడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వాడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు బ్రతకడానికి కూడా ఇష్టపడక నేను నిరపరాధి రక్తమును చిందించానని వెళ్ళి అతను ఏం చేశాడంట, ఉరి పెట్టుకొని ఎక్కడ ఉరి పెట్టుకున్నాడో తెలుసా? ఇంట్లో కాదు, ఆ దగ్గరలో ఉన్నటువంటి కొండ మీద ఒక చెట్టు ఉంటే దానికి ఉరి పెట్టుకున్నాడు. ఆ కొమ్మిరిగిందో తాడు దిగిందో తెలియదు కానీ అక్కడి నుంచి పడి కడుపులో పేగులు కూడా బయటకు వచ్చేటట్లుగా ఆ రాళ్ళు కోసుకుపోయి చనిపోయాడు. తలక్రిందులుగా పడిపోయి చనిపోయాడు. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, పాపాలు ఒప్పుకున్నాడు, ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇతనిని గూర్చి పేతురు భక్తుడు మాట్లాడుతూ అపోస్తలుల కార్యంలో ఏమంటున్నాడో చూడండి. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. 1వ అధ్యాయము 23. ఏమని చెప్తున్నారు చూడండి. ఎన్నో వచ్చిన తన చోటికి వెళ్ళుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో, ఇప్పుడు ఇస్కరియోతు యోధాను గురించి ఏం చెప్తున్నాడు అంటే, తన చోటికి పోవుటకు తప్పిపోయిన యోధా. ఏ చోటికి వెళ్ళడానికి తప్పిపోయాడు ఆయన? కింద చెబుతున్నాడు, అపోస్తలత్వము, అతను తప్పిపోయినటువంటి మార్గము, పరిచర్య, ప్రభు అప్పగించినటువంటి అభిషేకమును పోగొట్టుకున్నాడు. అతను అభిషేకమును పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇవి రెండు లేవు. ఇప్పుడు ఈ రెండు లేవు. అపోస్తలత్వం ఇప్పుడు రేపు మనం వెళ్ళిన తర్వాత చూసినా చాలామంది ఇప్పుడు ట్రోల్ చేస్తారు, నన్ను విమర్శిస్తారు. ఎందుకు? చాలామంది ఏమనుకుంటున్నారు, ఇస్కరియోతు యోధ నిత్య నరకాగ్నిలో ఉన్నాడు అంటున్నారు. లేడు. ఇస్కరియోతు యోధ క్షమించబడ్డాడు. దానికి రుజువు నేను చెప్తాను, మరలా ఇప్పుడు చెప్తాను. రేపు ఒకవేళ మనం వెళ్ళి చూస్తే ఇస్కరియోతు యోధ అక్కడ ఉంటాడు, మనతో పాటే ఉంటాడు, ప్రజల్లోనే ఉంటాడు. కారణం ఏమిటి అంటే అతను పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, పాపాలు ఒప్పుకున్నాడు. పాపాలు ఎప్పుడు క్షమించబడ్డాయో చెబుతాను ఇప్పుడు తర్వాత. ఇప్పుడు అతను పోగొట్టుకుంది ఏంటంటే అపోస్తలత్వం, అభిషేకం. అతడు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు తండ్రితో మాట్లాడుతూ, తండ్రి, నీవు నాకు సింహాసనం ఏర్పరిచినట్లుగా నీవు నాకు అనుగ్రహించిన నా శిశువులు కూడా అక్కడ ఉండునట్లు అనుగ్రహించు అన్నాడు. శిష్యులకు కూడా 12 మందికి 12 కిరీటాలు, 12 సింహాసనాలు ఏర్పరిచితే ఆ సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు.
పోగొట్టుకొని ఒక్కోసారి కోపం వస్తే ఈ అయ్యగారు అంటాడు కొట్టి కొట్టి, నా మాట వినలేక నువ్వు నా భార్యగా పనికిరావు, కుక్కలాగా పడి ఉండి ఇంట్లో. ఏంటంట, భార్య అర్హతను పోయావు నువ్వు, ఇప్పుడు కుక్కలాగా బతుకుండా అంటారు. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు స్థానం ఇచ్చారు? ఎంత పుణ్యాత్ములో వీళ్ళు మగోళ్ళు, ఎంత చాకరీ చేసుకుంటా వాళ్ళ అమ్మని వదిలిపెట్టి రావాలా, వాళ్ళ పుట్టి పెరిగిన ఇల్లు వదిలిపెట్టి రావాలా, వాళ్ళు గారాభంగా పెంచిందంతా వదిలిపెట్టి రావాలా, అంతా వచ్చి ఇలా పెట్టి ఆ ముద్ద తినకుండా కుక్కలాగా బతకాలంట. ఆ స్థానం అన్నమాట. ఎంత అవమానం తెలుసా? ఇస్కరియోతు యూదాలో విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, అభిషేకించబడి అపోస్తలత్వంగా పొందినటువంటి ఇస్కరియోతు యూదా సింహాసనం మీద ప్రభుతో పాటు ఉండవలసిన వాడు ఇప్పుడు సామాన్యమైనటువంటి ప్రజల్లాగా అయిపోయాడు. ఎంత అవమానమో, ఎంత అవమానమో! చాలా విచారకరమైనటువంటి విషయం. ఈ స్థితిలో మనం ఉండకూడదు. మీరే స్థితిలో పిలువబడితారో ఆ స్థితిలో నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా తన మార్గమును పోవుటకు, తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. అపోస్తలత్వం, అభిషేకం, తర్వాత పరిచర్యను పోగొట్టుకున్నాడు. అందుకని ఇప్పుడైనా ఉరి వేసుకొని చనిపోయాడు. అయితే అతను చనిపోకముందే యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఏమన్నాడో తెలిసి యేసు ప్రభు సిలువలో మొదటి మాట, తండ్రి వీరయ్యా, వీరు అంటే సిలువ దగ్గర నిలబడిన వారు మాత్రమే కాదు, యోధా జనాంగము మాత్రమే కాదు, క్రూరమైన సిలువ శిక్షకు ప్లాను చేసిన ప్రతి ఒక్కరూ, వారందరిని ఇంక్లూడ్ చేశాడు అందులో. ఇప్పటి వరకు కొనసాగుతున్న మనల్ని కూడా ప్రభు సిలువ మీద క్షమించాడు. ఆ క్షమాపణ మన మీదకి రావాలంటే మనము సిలువ దగ్గరికి చేరాలి. చేరి ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, ఏడవాలి, కన్నీరు కార్చి ప్రభువా నేను పాపినయ్యాను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మనలను క్షమించిన క్షమాపణ మన దాకా వస్తుంది. దేవునికి స్తోత్రం. సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగి వేయో, సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను వల్లెనో, శీలా వల్లెనో, పౌలు వల్లెనో, శీలా వల్లెనో, సిద్ధపడిన భక్తుల జోసే, సిద్ధపడిన భక్తుల జోసే, సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగి వేయు. సిలువ చెంతకు చేరితే ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. ఆయనలో క్షమాపణ ఉన్నది. యోధా వలె మన మార్గం తప్పకూడదు. ఒకవేళ మార్గం తప్పినా మనం ఏం చేయాలా? క్షమించబడాలి, మనం పశ్చాత్తాపడాలి, ఏడవాలా, కన్నీరు కారవాలా, ఆయన పాదముల చెంత చేరాలి. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తాపక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన,
జాలి కలిగిన దేవుడు. ఆయన ప్రేమకు సాటి లేదు. ఆయన మనల్ని జాలి కలిగిన వాడుగా మనల్ని ప్రేమించాడు. ఎంత ఘోర పాపాత్ములైనా యేసు ప్రభు ప్రేమిస్తాడు. పాపమును ప్రేమించలేదండి. చాలామంది విమర్శిస్తున్నారు. యేసు ప్రభు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి కాదు ఆయన వచ్చింది. అంటే దుష్టుల్ని పాపుల్ని చంపివేయాలి, వారిని శిక్షించాలి, మంచివారిని సాధువుల్ని నీతిమంతుల్ని కాపాడాలి. అది ఆ స్లోగన్. దుష్ట శిక్షణ అంటే దుష్టులందరినీ శిక్షించాలి, పాపుల్ని చంపేయాలి. నీతిమంతుల్ని శిష్ట రక్షణ అంటే మంచివారిని కాపాడాలి. ఇలా చేస్తే లోకంలో మంచి వాళ్ళు ఎవరున్నారండి? నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు మంచిగా, నేను మంచోడినండి నీతిమంతుడినని. నీ నీతి మురికి గుడ్డ వంటిది. స్వనీతి పరులు, నీకు నీవే మంచోడిని అనుకుంటున్నావు, నీ మంచి సరైంది కాదు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నేను దుష్ట శిక్షణ చేయడానికి రాలా, దుష్టుల్ని పాపుల్ని దుర్మార్గుల్ని మార్చడానికి వచ్చాడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దుష్టుల్ని మార్చి వారు ఉన్నటువంటి పాపములోనే రక్షించడం కాదు, పాపము నుండి విడిపించి, పాపమును క్షమించి విడిపించి, పాపిని శుద్ధి చేసి, పాపము నుండి పరిశుద్ధినిగా చేసి ప్రేమించడానికి వచ్చాడు ప్రభు. పాపిని, పాపమును కాదు ఆయన ప్రేమించింది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపించగలరా అన్నాడు. పాపం లేనివాడు, మాటలో చూపులో నడకలో నడతలో క్రియలలో జీవితంలో పాపము లేనివాడు. కాబట్టి పాపము లేని పరిశుద్ధుడు పాపి అయిన మానవుణ్ణి చారదీసి పాపం నుండి విడిపించి క్షమించి రక్షించి నిత్యరాజ్యమునకు వారసులుగా చేశాడు. అలాగనే ఇస్కరియోతు యోధ క్షమించబడ్డాడు. సిలువలో పలికిన మాట అందరికీ సరిపోయినటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ప్రధాన యాజకుని యొక్క రక్తము చేత ఇస్కరియోతు యోధ కూడా క్షమించబడ్డాడు. కాకపోతే అతను మేలుకరమైనటువంటి ఆ ధన్యతలో పోగొట్టుకున్నాడు, సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మనం అలాగున కాకుండా మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలములో మనము కూడా చేరునట్లుగా ఆ కృపాసనమును చేరుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, తలలు వంచండి. యేసు ప్రభు శిలువ మరణానికి కారణమైన ఇస్కరియోతు యోధాని క్షమించినటువంటి ప్రభు మనల్ని ఎందుకు క్షమించడు ఆయన? అయితే అతడు పశ్చాత్తపడి ఏడ్చి పాపాలు ఒప్పుకున్నట్లుగా మనము కూడా మన జీవితాల్లో పశ్చాత్తపడాలి. మన బలహీనతలు మనము ఎరిగిన వారమేమి కాదు, మనకు తెలుసు. మన బలహీనతలు మనకు తెలుసు. మన బలహీనతలు ఎరిగినటువంటి ప్రభు మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. ఎంత ఘోర పాపాత్ములు అండి! ఎంత ఘోరమైనటువంటి పనులు మన జీవితాల్లో. ప్రక్క వారికి తెలియదు, ఇంట్లో వారికి తెలియదు, కట్టుకున్న వాడికి తెలీదు, కనబడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ పాప భారము మోసుకొని ఎంతకాలము జీవిస్తావా రీతిగా? ప్రభువా, నన్ను శిలువ చెంతకు చేరు. ఎంత కఠినాత్ములైనా ఆయన క్షమించే దేవుడు ఆయన. ఈ రాత్రి మనల్ని మనమే పరీక్షించుకొని, ప్రభువా నా బలహీనతలు క్షమించయ్యా. ఒకవేళ మారు మనసు లేకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, క్రీస్తు రక్తం చేత బాప్తిస్మ అనుభవంలో లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే గొప్ప రక్షణ దినము. నువ్వు అడుగు, ప్రభువా నన్ను క్షమించాను అడుగు, ఆయన క్షమిస్తాడు. నీ పాపములు ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు, మరి అన్నటికి వాటి వైపు చూడకు. క్రీస్తు తన రక్తము చేత నిన్ను శుద్ధిగా చేస్తాడు. ఇస్కరియోతు యోధాను క్షమించిన దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనల్ని క్షమించే దేవుడు ఆయన. క్షమాపణ కలిగి క్షమించబడిన వారముగా యోగ్యులముగా కృపాసనము చేరి ప్రభుతో కలిసి యుగాయుగములు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయన రాజ్య వారసులుగా ఉందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో
ఈ రాత్రికాల సమయంలో ప్రియసయ్యా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన దినములన్నిటిలో మీ కృప మాపై ఉంచారు నాయన. 3 వర్తమానములుగా ఇస్కరియోతు యోధా యొక్క గుణ లక్షణములను మేము తెలుసుకుంటున్నాము నాయన. తాను ఎలాంటి గుణలక్షణములు కలిగిన వాడో, ఒక యూద మత అభిమానిగా ఎదిగాడు, యూదుడిగా జన్మించాడు. తాను పోవలసిన మార్గమును తప్పిపోయాడు. నిత్యరాజ్యమునకు వారసుడు కావలసిన వాడు, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఉరిపెట్టుకొని చనిపోయినా నువ్వు మమ్మల్ని పిలిచే వరకు, ఈ లోకమును విడిచే వరకు నమ్మకస్తులుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఏదైనా చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో దూరం నుండి నాయన ఆయా ప్రాంతంలో అనేక మంది స్థలంలోనికి వచ్చారు. పసి పిల్లలతో వచ్చారు, యవనస్తులు వచ్చారు, వృద్ధులు అనారోగ్యాలతో ఉండి కూడా వచ్చారయ్యా. కూర్చోలేని పరిస్థితుల్లో ఉండి కూడా అనేక మంది కూర్చొని నీ మాటలు వింటున్నారు. ప్రతి రాత్రి అయ్యా మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళండిగా గృహంలో చేరుపర్యంతరం మీ కాపుదలాన్ని గ్రహించండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభేశ్వ రక్తమే చే, ప్రభేశ్వ రక్తమే చే, ప్రభేశ్వ రక్తమే చే. అందరికి వందనాలు.